ఫ్రెండ్స్ మనం రాంపల్లిలో ఉన్నటువంటి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేజింగ్ లో కన్స్ట్రక్షన్ చేసే హౌస్ చూడడానికి వచ్చామండి. ఒకసారి రోడ్ కూడా చూసుకున్నామండి, మనకి 50 ఫీట్ రోడ్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నామండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనకి గట్కేసర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 4 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎలిఫెంట్ ఎన్క్లేవ్ లో ఉంటుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి ఫేజింగ్ వచ్చేసి 27 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి, G+2 ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నాగారం మున్సిపాలిటీలోకి వస్తుంది. కింద వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ ఉండేందుకు కన్స్ట్రక్షన్ చేశారండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి రెండు కూడా మనకి 1 BHK ఉంటుందండి. రెంటల్ పోర్షన్స్ అనేది టోటల్గా ఓవరాల్గా 3 రెంటల్ పోర్షన్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి 3 1 BHK రావడం జరిగిందండి రెంటల్ పోర్షన్కి. ఒక్కొక్క 1 BHK వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 6,000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 18,000 రెంట్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మినిమం అయితే ఫ్రెండ్స్ రెండు ఫార్చునర్ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. లేదా ఒక కార్ పార్కింగ్ చేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఒక 10 నుంచి 15 బైక్లు అయితే ఈజీగా పార్కింగ్ కూడా చేసుకునేందుకు వీలు ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి రెంటల్ పోర్షన్ కూడా ఉంది కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి G+2 అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే ఫ్రెండ్స్ వాస్తుపరంగా చూసుకున్నా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. స్టెప్స్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి 4 ఫీట్ విడ్త్ ఉంటుంది, మనకి స్టీల్ రీడింగ్ వచ్చిందండి. ఈ స్టెప్స్ కింద మనకి వాషింగ్ ఏరియా కూడా ఉంటుంది. కింద వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 1 BHKలో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ విడ్త్ ఎక్కువ రావడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బీరువా కానీ ఇవన్నీ కూడా రెంటల్ పోర్షన్లో ఉండే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా మనకి అనుకూలం. కొంచెం హాల్ కూడా చాలా విశాలంగా రావడం జరిగిందండి. చిన్న చిన్న వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయండి, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనకి పాలిషింగ్ ఇవంతా వర్క్ కూడా బ్యాలెన్స్ ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి టీవీ యూనిట్. కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి సెల్స్ కూడా రావడం జరిగింది, ఈజీగా వస్తుందండి. ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మనం లైట్స్ అనేది వాడట్లేదండి, టోటల్ కూడా మనకి నేచురల్ లైటింగ్లోనే షూట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెల్స్ కూడా రావడం జరిగింది. ఈ పోర్షన్ తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక విండో అనేది కూడా కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అని చెప్పుకున్నాం కదండి. కింద వచ్చేసి రెంటల్ పోర్షన్కి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ గురించి అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూసుకోవచ్చండి సరౌండింగ్లో ఉన్నటువంటి టైల్స్ కూడా. మనకి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. ఇంకా డోర్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేయలేదు, కస్టమర్ చాయిస్ తోటను కూడా ఇంకా ఏమైనా వర్క్ కూడా కావాలంటే కూడా చేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి టోటల్ కూడా మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే చూసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మనకి